మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనమాట, NFL నుంచి మనకి 164 మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో వేరియస్ స్ట్రీమ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 12th June 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 2nd July 2024 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట. దీనికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే 2 days అయితే మన వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. 4th and 5th July 2024 దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31st May 2024 అనమాట. వేకెన్సీ విషయానికి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్లో ఒక 56 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్లో ఒక 18 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రికల్లో ఒక 21 అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక 17, అలాగే కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఒక 12 అయితే ఉన్నాయి. అలాగే సివిల్కి సంబంధించి ఒక 3, అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ అనమాట 5 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT స్ట్రీమ్కి సంబంధించి ఒక 5 అయితే ఉన్నాయి. అలాగే మెటీరియల్స్ మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట, మెటీరియల్స్ స్ట్రీమ్కి సంబంధించి ఒక 11 అయితే ఉన్నాయి. అలాగే HR హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి ఒక 16 దాకా, టోటల్గా 164 వేకెన్సీస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు బేసిక్ పే 40,000 నుంచి 1,40,000 రూపీస్ వరకు అయితే శాలరీ పర్టికులర్స్. తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ బేసిస్ కింద అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. 41,200 రూపీస్ బేసిక్తో 1,40,000 రూపీస్ శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. అది దానికి అదనంగా వేరియస్ అలవెన్సెస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట 18 to 27 years అనమాట. దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 31st May 2024కి చెక్ చేసుకోవాలి. మీకు 18 నుంచి 27 years మధ్య కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. OBC NCL వాళ్ళకి 3 years అంటే 30 years అనమాట. ఇంకా SC ST వాళ్ళకి సంబంధించి 32 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ లేదంటే కనుక ఈ యొక్క డిగ్రీ అయితే కావాలన్నమాట. బీటెక్ లేదంటే BE లేదంటే BSc ఇంజనీరింగ్ అనమాట. 4 yearsకి సంబంధించి మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేస్తూ ఉంటే ఆ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బ్రాంచ్లో అయితే మీకు 60% మార్క్స్ అయితే బీటెక్ లేదా BE లేదా BSc ఇంజనీరింగ్ అయితే కావాలి. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 50% అయితే సరిపోతుంది అనమాట. మీరు అన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేస్తూ ఉంటే ఆ స్ట్రీమ్కి సంబంధించిన వాటిల్లో ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే మీకు అవసరమైతే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అదర్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా ఇచ్చారనమాట. మీరు ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్లు చెక్ చేసుకుని, సపోజ్ మీరు ఇన్స్ట్రుమెంటేషన్కి అప్లై చేయాలంటే ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. ఇన్స్ట్రుమెంటేషనే కాకుండా కంట్రోల్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, అలాగే ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వాటిల్లో కూడా మీకు ఆ యొక్క డిగ్రీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కెమికల్ ల్యాబ్కి సంబంధించి మాత్రం మనకి MSc కెమిస్ట్రీ లేదంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ లేదంటే ఎనలిటికల్ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ కెమిస్ట్రీలో కానీ అప్లైడ్ కెమిస్ట్రీలో కానీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కానీ ఏదో ఒక బ్రాంచ్లో 60% మార్క్స్తో మీకు MSc అయితే కావాలన్నమాట. మిగతా వాటికైతే కనుక ఈ BE బీటెక్ లేదంటే BSc ఇంజనీరింగ్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా HRకి సంబంధించి మనకి 60% మార్క్స్తో 2 years ఫుల్ టైం రెగ్యులర్ MBA కానీ PG డిగ్రీ కానీ PG డిప్లొమాకి సంబంధించినటువంటి ఆ యొక్క HR కానీ ఇంకా IRకి సంబంధించిన వాటిల్లో మీకు అదైతే కావాలన్నమాట. 2 years ఎలిజిబిలిటీ అయితే కావాలి. ప్లస్ ఇంకా ఫీజ్ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ మనకి 700 రూపీస్ ప్లస్ ఆ యొక్క బ్యాంక్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవైతే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ NFAలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా ఫీజు అయితే లేదనమాట. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి మాత్రమే ఫీజు లేదనమాట. అదర్స్ మాత్రం 700 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మీరు ఫీజు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్లోడ్స్కి సంబంధించి మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా 2 MB వరకు PDFలో మనం రెడీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పాస్ట్ కానీ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, SC ST OBC EWS PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను
ఆ యొక్క ప్రూఫ్స్ అయితే రెడీ పెట్టుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. దానికోసం మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు కానీ, అంటే ఓటర్ ఐడి అనమాట. ఇంకా కూడా పిఎస్యు పాస్బుక్ ఆఫ్ ఎనీ బ్యాంక్కి ఫోటోగ్రాఫ్ ఉన్నది కానీ ఏవో ఒకటి మనం రెడీ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ కావాలి 2 MB వరకు జేపీజీ ఫార్మేట్లో, సిగ్నేచరు, ఇలాగా అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనకి మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలంటే దానికి సపరేట్ లింక్స్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మీరు ఈ యొక్క మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్కి అలాగా అప్లై చేయాలనుకుంటే దాని ఎదురుగా ఉన్నటువంటి అప్లై నవ్ అనే బటన్ దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ మనకి లింక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఐడి ప్రూఫ్స్కి దాని డాక్యుమెంట్స్ ప్రకారం మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాలెండర్ నుంచి ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇదైతే మనకి ఓటీపీ ఐడెంటిఫికేషన్ అలాగే పాస్వర్డ్ జనరేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్కి అలాగే మీ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి 2 సెపరేట్ ఓటీపీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. అదైతే మీకు మినిమం అయితే ఒక 8 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకొని ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. వీటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి వస్తుంది. మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాం, అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే మీరు అవ్వచ్చు అనమాట. పాస్వర్డ్ అయితే మర్చిపోతే ఇక్కడ మీరు రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తున్నారు. మన నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, అప్లై ఫర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ మీరు మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్కి అలా అప్లై చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అప్లై ఉన్న దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, గైడ్లైన్స్, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. మీకు ఏదైనా వీటిలో ఏదైనా క్వరీస్ ఏదైనా కావాలనుకుంటే క్లారిఫికేషన్స్ ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చారనమాట. ఈ టైమింగ్స్లో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపిస్తున్నారు. మనం రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసాము. యాజ్ ఆన్ 31 May 2024 మీ ఏజ్ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మీ యొక్క కేటగిరీ అనమాట. ఎస్సీ, ఎస్టీను, ఓబీసీను, జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్ మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. సపోజ్ మీరు ఆ యొక్క పోస్టులు దేంట్లో అయితే ఉన్నాయి మీ నోటిఫికేషన్లు చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు మీ కేటగిరీ కనుక లేకపోతే మీరు జనరల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా ఎస్సీలో ఉంటే కనుక ఎస్సీలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాగనమాట. మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఏ స్ట్రీమ్కి దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారా ఎస్టీ లేదనమాట. ఎస్టీ లేదు, మీరు లేనప్పుడు దీనికి అప్లై చేయాలని అనుకుంటే మీరు ఎస్టీ అయ్యి ఉంటే కనుక మీరు యూఆర్లో అప్లై చేసుకోవాలంటే దానికోసం ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు, యూఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. అలాగే డొమిసైల్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆర్ యూ సర్వింగ్ ఆఫీసర్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వింగ్ ఆఫీసర్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇంకా జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1980 నుంచి 89 నుంచి కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా విత్ డిపార్ట్మెంటల్ ఆఫ్ దో స్కిల్డ్ ఎవరైతే ఈ యొక్క సర్వీస్లో ఉండి దాంట్లో అక్కడ కనుక కిల్ అయినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే కిందకు వచ్చేస్తే ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఎన్ఎఫ్ఎల్లో కనుక ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించిన వాటిలో మీరు ఏదైనా యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ నెంబర్, డిజిగ్నేషను, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారు అవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీరు గతంలో కనుక ఈ యొక్క ఎన్ఎఫ్ఎల్లో కనుక అప్రెంటిస్ కనుక చేసి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఎప్పుడు మీరు ఏ ట్రేడ్లో చేశారు,
బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో, లేకపోతే ఏ బ్రాంచ్లో చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ అయిందనేది, ఎక్కడ ఏ యూనిట్లో చేశారనేది మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, డైవర్స్ అయితే వీడియోనో డైవర్, లేకపోతే సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డు, ఇక్కడ మనకి ఐడెంటిటీ డాక్యుమెంటేషన్ కోసం ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, బ్యాంక్ అనమాట. ఏ వాడు ఇచ్చారో అని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హిందూ కాకుండా అదర్స్ వాళ్ళకైతే ఇక్కడ కమ్యూనిటీ మైనారిటీ స్టేటస్ ఎస్ వస్తుంది. మీరు హిందూ ఇస్తే నో వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ అన్నీ ఎంటర్ చేయాలి. మీకు దగ్గరగా ఉన్నట్టు రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేసేస్తే మనకి ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ కాలమ్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఇవి ఒక డిఫరెంట్ అయితే కనుక మీరు ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేదంటే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. హైదరాబాద్ కూడా ఉన్నది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కోసం మనకి ఇక్కడ అహ్మదాబాద్, ఇక్కడ అమరావతి, విజయవాడ ఉంది అనమాట. ఇంకా బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, అలాగే గువాహటి, గ్వాలియర్, జైపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కోచి, కేరళ అనమాట. ఇలా ఉన్నాయన్నమాట. మన ఆంధ్ర తెలంగాణ నుంచి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెక్షన్ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బీటెక్, బీఈని, బీఎస్సీ ఇంజనీరింగ్, లేదంటే ఏఎంఐ అందరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్రాంచెస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ సపోజ్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో, లేదంటే యూనివర్సిటీ ఏదైనా పర్వాలేదు అనమాట, ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ టైమా పార్ట్ టైమా, కాకపోతే కరస్పాండెన్స్ ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఫుల్ టైం అని ఇచ్చారు. ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్ రెగ్యులర్ అనమాట. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇయర్స్ ఆఫ్ కోర్స్ అనమాట 4 years అది సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేయాలి. మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఏవైతే మీ సబ్జెక్ట్స్ ఉన్నాయో సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, సంస్కృతి అలాగా. ఇంకా బోర్డు అనమాట, సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డా ఇక్కడ చేసుకోవాలి. లేకపోతే ఒక స్కూల్ నేమ్ రాసినా కూడా ఎంటర్ చేసినా సరిపోతుంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఎంటర్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట 1 year కదా. అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడాను ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. లేదంటే కామర్స్ అయితే కామర్స్ అలాగా ఈ యొక్క ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ నేము లేదంటే బోర్డు నేమ్ అనమాట, ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ టైమా పార్ట్ టైమా ఈ సెలెక్ట్ చేసుకోవాలి. 2 years కోర్స్ కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ మన 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం ఇచ్చాం. ఇంకా ఏదైనా అదనపు ఏదైనా మీకు ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లో మనం ఈ యొక్క ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. కరెంట్ మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్ లేకపోతున్నాం అనమాట. కంపెనీ నేమ్, మీరు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నది, అలాగే పబ్లిక్ సెక్టర్ ఉంది, అలాగే పిఎస్యూస్ కానీ గవర్నమెంట్, బ్యాంక్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, మీ యొక్క శాలరీ పర్టికులర్స్ ఏంటి, ఇంకా టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఫిక్స్డ్ జాబా, రెగ్యులర్ జాబా, లేకపోతే ఎడిహ్యాక్ అంటే మనకి ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయి 6 months 1 year అలా ఉండి తీసేస్తూ ఉంటారనమాట. అవసరం వచ్చినప్పుడు తీసుకుని తర్వాత ఉంచుకొని తర్వాత తీసేసి దాన్ని ఎడ్హ్యాక్ అని అంటూ ఉంటారనమాట. ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిజిగ్నేషన్, ఇంకా జాబ్కి సంబంధించినటువంటి ఏదైనా డ్యూటీస్ అనమాట, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇంకేదైనా అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అంటే కిందకైతే వచ్చేస్తాయి అనమాట. ఇంకా
అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇక 31st May 2024కి గతంలో కూడా మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే నాట్ ఎంప్లాయిడ్ అయితే మీరు ఇక్కడ నాట్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పే స్కేల్ యాన్యువల్ సిటీసీ అనమాట. ఇక్కడ 31st May 2024, 1st June 2023, 1st June 2022 ఇలాగ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, మీ పే స్కేల్ ఎంత, లేదంటే యాన్యువల్ సిటీసీ ఎంత, ఇది మెన్షన్ అయితే చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ అవసరం అయితే లేదనమాట. ఇంకా మీకు కనుక జాబ్ కనుక వస్తే ఈ ఎన్ఎఫ్ఎల్లో మీరు ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవ్వగలరు అని అడుగుతున్నారనమాట. డేస్లో మెన్షన్ చేయాలి. నెంబర్ ఆఫ్ డేస్ 30 డేసా 60 డేసా 7 అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఏమి ఎంటర్ చేయలేదు. నేను ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాను. డిక్లరేషన్ సెక్షన్ అనమాట. మీరు కనుక గతంలో ఈ ఎన్ఎఫ్ఎల్లో ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ ఇంటర్వ్యూ కనుక ఫేస్ చేసి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఆర్ ఎనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్ వర్క్, మీ యొక్క రిలేటివ్స్ ఎవరన్నా ఈ ఎన్ఎఫ్ఎల్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఏ యూనిట్లో పనిచేస్తున్నారు, వాళ్ళతో మీకున్నటువంటి రిలేషన్ ఏంటి అవన్నీ మెన్షన్ చేయాలి. ఐ సర్టిఫై దట్ అని చెప్పేసి ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఎస్ అంటే మీరు వీటన్నిటిని మీ యొక్క డిక్లరేషన్ ఇస్తున్నట్టు అర్థం అనమాట. సపోజ్ మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే నో ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగైనెస్ట్ మీ ఇన్ ఎనీ పోలీస్ స్టేషన్, మీ మీద పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసులు లేవని చెప్పేసి నో ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగైనెస్ట్ యూ. సో కాబట్టి ఎస్ అనమాట. ఏం లేవు కాబట్టి ఎస్ అనమాట. ఉంటే నో పెట్టాలి. ఐ హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్, మీరు ఎప్పుడు గతంలో నాట్ అరెస్టెడ్, సో ఎస్ పెట్టాలి. అలాగే నో ప్రొసీడింగ్స్ పెండింగ్ అనమాట. కోర్టులో మీ మీద ఎటువంటి కేసులు పెండింగ్ లేవు, ఎస్. అలాగే ఐ హ్యావ్ నాట్ బీన్ డిబార్డ్, మీరు ఎప్పుడు కూడా డిబార్ అవ్వలేదని ఎగ్జామ్స్ నుంచి కానీ ఇక దానికి సంబంధించిన వాటిల్లో అన్నీ కూడా ఎస్ అయితే పెట్టాము. ఐ ఆల్సో కన్ఫర్మ్ దట్ అని చెప్పేసి ఇంకో డిక్లరేషన్ అడుగుతున్నారు మనల్ని. డ్యూరింగ్ మై ఎంప్లాయ్మెంట్ నో పనిష్మెంట్ పెనాల్టీ వర్ అవార్డెడ్, మీరు ఎప్పుడైనా గతంలో జాబ్ చేస్తున్నప్పుడు మీ మీద ఎటువంటి పనిష్మెంట్ కానీ ఏమీ లేవు అని చెప్పేసి ఇది కూడా ఎస్ పెట్టాలన్నమాట. ఇంకా ఐ హ్యావ్ నాట్ బీన్ డిశ్చార్జ్డ్, ఇంకా కూడా డిస్మిస్డ్, మీరు ఎప్పుడు కూడాను సర్వీస్ నుంచి కూడాను డిస్మిస్ అవ్వలేదని చెప్పేసి. ఇంకా నో విజిలెన్స్ కేస్ పెండింగ్, మీ మీద ఎటువంటి విజిలెన్స్ కేసెస్ లేవని చెప్పేసి ఎస్ అయితే ఎస్ పెట్టామంటే వీటన్నిటి మనం అగ్రీ చేస్తున్నాం అనమాట. సో మనం ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా మనం ఈ యొక్క అప్లోడ్స్ అయితే చేసుకోవాలన్నమాట. మొదటిది ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, మన ఐడి ప్రూఫ్ కోసం ఏది ఇస్తే అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. 10th క్లాసు ఇంకా కూడా డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్, మార్క్ షీట్స్, అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్, మార్క్ షీట్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికెట్స్, అలాగే పర్సంటేజ్ కన్వర్షన్ అనమాట. అంటే గ్రేడ్ నుంచి పర్సంటేజ్కి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ అప్లికబుల్ అన్నారనమాట. ఎవరికైతే గ్రేడ్ సిస్టంలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే, ఇతరులకు అవసరం అయితే లేదనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫినిష్ అనే బటన్ ఉంది, ఫినిష్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియర్గా కనపడుతున్నది ఫీజు ఉన్న వాళ్ళకి అయితే ఫీజుగా పే చేయాలన్నమాట. ఒక 700 రూపీస్. ఫీజు లేని వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవాలి. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయంటే సేవ్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి మీ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అన్నా ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది అనమాట. ఇక్కడ